ఎన్డీఏ సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధానిగా మోదీకి ఎదురయ్యే సవాళ్లపైన చర్చ జరుగుతోంది. విదేశాంగ విధానాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మోదీ వచ్చే 5 ఏళ్లలో ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారనే విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ భారత్కు చాలా కాలంగా పొరుగు దేశాల నుంచే సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆర్థిక సాయం పేరిట మన పొరుగు దేశాలను డ్రాగన్ కంట్రీ చైనా తన గుప్పిట్లో పెట్టుకుంటోంది. శ్రీలంక, మాల్దీవ్స్, నేపాల్, బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలే అందుకు ఉదాహరణ. మోదీకి ఎదురు కాబోతున్న అతిపెద్ద సవాల్ కూడా ఇదే. అయితే ఆ సవాల్ను అధిగమించేందుకు తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు మోదీ. ఇంతకు పొరుగు దేశాల నుంచి ఎదురవుతున్న సవాళ్లకు మోదీ మార్క్ సొల్యూషన్ ఏంటి? వాట్ ది స్టోరీ. మూడోసారి ప్రధానిగా మోడీకి ఎదురయ్యే సవాల్ ఏంటి? మోదీ పొరుగు దేశాలతో దోస్తీ భారత్కు ఎందుకంత ఇంపార్టెంట్? ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం వెనుక అసలు కథ అదేనా? మనం జీవితంలో ఎదుగుతుంటే కొందరు సంతోషిస్తారు, మరికొందరు ద్వేషిస్తారు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు మనకు దూరంగా ఉంటే, ద్వేషించే వాళ్ళు మాత్రం మన పక్కనే ఉంటారు. 2 ఏళ్లుగా మన దేశ దౌత్యపరమైన పరిస్థితిని చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. ఇండియా ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశం. 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన దేశం. ఇన్ని సాధిస్తూ ఇంత వేగంగా వృద్ధి చెందుతున్నందుకు మనల్ని చూసి గర్వపడేవారు ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే భారత ఎదుగుదలను చూసి గర్వపడేవారి కంటే ద్వేషం పెంచుకునేవారే ఎక్కువగా ఉన్నారు. అందుకు యాంటీ ఇండియా సెంటిమెంట్ రగులుతున్న దేశాలే ఉదాహరణ. ఏదో 1-2 దేశాలు కాదు, భారత భూభాగానికి చుట్టూ ఉన్న పలు దేశాల్లో ఇప్పుడు యాంటీ ఇండియా సెంటిమెంట్ రగులుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. కొన్ని దేశాల్లో అక్కడి రాజకీయ అవసరాలు, ఉగ్రవాద చర్యలు, దౌత్యపరమైన సమస్యలు. కారణం ఏదైనా సరే భారత్ చుట్టూ ఉన్న పలు దేశాలు యాంటీ ఇండియా సెంటిమెంట్ తో రగిలిపోతున్నాయి. ఇప్పుడు ఇదే భారత్కు పెను సవాలు విసురుతోంది. భారత్ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్, చైనా ఎన్నో ఏళ్లుగా కుట్రలు చేస్తున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్పై ఎగదొస్తున్న పాకిస్తాన్, దీనికి సహకరిస్తున్న చైనా, భారత భూభాగంలోకి దాని చొరబాట్లు, అరుణాచల్ విషయంలో దాని దుందుడుకుతనం నిత్యం భారత్ను అస్థిరపరిచేందుకు చేస్తున్న చర్యలే. ఈ 2 దేశాలతో భారత్కు ఎన్నో ఏళ్లుగా వైరం ఉన్నమాట వాస్తవమే. కానీ ఇటీవల నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక కూడా భారత్తో వైరానికి కాలు దువ్వుతున్నాయి. అంతర్గత రాజకీయ ప్రేరణలు, భారత వ్యతిరేక చైనా వ్యూహాలకు మద్దతుగా నిలవడం ఆయా దేశాల్లో యాంటీ ఇండియా సెంటిమెంట్ వెనుక ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. యాంటీ ఇండియా సెంటిమెంట్ ఇటీవలి కాలంలో మరింతగా రాజుకుందనే చెప్పాలి. చీరలు కావాలన్నా, సుగంధ ద్రవ్యాలు కావాలన్నా ఎన్నో రకాల అవసరాల కోసం భారత్ పైనే ఆధారపడ్డ చిన్న దేశం బంగ్లాదేశ్ లో గత కొంతకాలంగా బాయ్కాట్ ఇండియా క్యాంపెయిన్ నడుస్తోంది. కారణం అక్కడి అధికార అవామీ లీగ్ పార్టీకి ఎన్నికల్లో భారత్ సహకరించిందని అక్కడి ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ భావించడమే. రాజకీయ కారణాలతో భారత్తో వైరం పెంచుకుంటున్న మరో దేశం మాల్దీవ్స్. ఇండియా అవుట్ నినాదంతో అధికారంలోకి వచ్చిన ముయిజ్జు భారత వ్యతిరేక, చైనా అనుకూల నిర్ణయాలతో మనల్ని సవాల్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ లక్షద్వీపులో పర్యటించి పరోక్షంగా మాల్దీవులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. దీన్ని ఓర్చుకోలేకపోయిన మాల్దీవ్స్ మంత్రులు ప్రధాని మోడీ లక్షద్వీప్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలతో భారతీయులు బాయ్కాట్ మాల్దీవుకు పిలుపునిచ్చారు. ఫలితంగా ఆ దేశం ఆర్థికంగా నష్టపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత వ్యతిరేక భావాలున్న ఆ దేశ ప్రధాని ముయిజ్జు చైనా మద్దతుకై ఆశ్రయించారు. ఇప్పటికీ 2 దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం అలానే ఉంది. కట్ చేస్తే ఇటీవల కచ్చెతీవు దీవి విషయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు భారత్, శ్రీలంక మధ్య దౌత్యపరమైన వివాదాన్ని రేపాయి. తమిళనాడుకు సమీపంలో ఉన్న కచ్చెతీవు దీవిని 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంకకు ధారాదత్తం చేశారని ఎన్నికల క్యాంపెయిన్లో మోడీ చేసిన కామెంట్ 2 దేశాల మధ్య దౌత్యపరమైన సమస్యను రగిల్చింది. దీంతో తన భవిష్యత్ అవసరాల కోసం శ్రీలంక కొత్త మిత్రుల్ని వెతుక్కునే పనిలో పడిందని అంతర్జాతీయ మీడియా చాలా కాలంగా చెబుతోంది. ఇక మన పొరుగునే ఉండే మరో దేశం నేపాల్. స్కూలు బస్సులు మొదలుకొని అంబులెన్సుల వరకు అవసరమైన ప్రతి చోట నేపాల్ ని ఆదుకుంటోంది భారత్. అయితే గత ఏడాది ప్రారంభించిన భారత నూతన పార్లమెంటులో ఒక చోట ఏర్పాటు చేసిన అశోక చక్రవర్తి సామ్రాజ్య విస్తరణకు సంబంధించిన అఖండ భారత వాల్ ఆర్ట్ వర్క్పై నేపాల్ ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. అఖండ భారత చిత్రపటంలో నేపాల్లోని కొంత భూభాగాన్ని భారత భూభాగంగా చూపారని నేపాల్ ఆరోపించింది. దీంతో పార్లమెంటులో ఏర్పాటు చేసిన మ్యాప్నకు కౌంటర్గా
నేపాల్ హద్దుమీరి ప్రవర్తించింది. నేపాల్ కరెన్సీలోని 100 నోటుపై పాత మ్యాప్ స్థానంలో కొత్త మ్యాప్ను వినియోగించాలని ఆ దేశ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం ఇరు దేశాల తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. రాజ్యాంగ సవరణ ద్వారా 2020 జూన్ 18న నేపాల్ తన రాజకీయ మ్యాప్లో వివాదాస్పదమైన లిపులేఖ్, లింపియాథురా, కాలాపాని ప్రాంతాలను చేర్చడము ఉద్రిక్తతల్ని పెంచింది. ఈ వివాదంలోనూ నేపాల్కు అండగా నిలుస్తోంది చైనానే. ఇలా పొరుగు దేశాలతో వివాదాలు తీవ్రమయ్యే కొద్దీ భారత్కు ఏర్పడే దౌత్యపరమైన సమస్యలు దేశ వృద్ధి లక్ష్యాలకు అడ్డంకులుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఏ దేశానికైనా సరే అతి సమీపంలో ఉన్న దేశాల అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇండియా దక్షిణాసియాలో ప్రముఖ శక్తిగా, ఇండో పెసిఫిక్ రీజియన్లో ప్రభావవంతమైన దేశంగా స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా పొరుగు దేశాలతో సహకార సంబంధాలని కొనసాగించాల్సి ఉంటుంది. లేకపోతే ఇప్పటి వరకు పాకిస్తాన్, చైనా నుంచి మాత్రమే అధికంగా భద్రతాపరమైన ముప్పు ఎదుర్కొంటున్న భారత్ రానున్న రోజుల్లో అన్ని వైపుల నుంచి భద్రతా ముప్పును ఎదుర్కోవలసి ఉంటుంది. ఇదే సమయంలో భారత్కు పొరుగున ఉన్న అన్ని దేశాలతో ఇప్పటికే వాణిజ్యపరమైన లావాదేవీలు ప్రారంభించింది డ్రాగన్ కంట్రీ చైనా. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పోర్టుల నిర్మాణానికి భారీగా పెట్టుబడులు పెట్టడం సహా ఆ దేశాలకు ఆయుధాల సరఫరా సైతం చేస్తోంది. ఇక వాణిజ్యపరంగా తలెత్తే సమస్యల ప్రభావం మన దేశంలో సామాన్యులపై పడే అవకాశం లేకపోలేదు. నిజానికి దక్షిణాసియా, మధ్య ఆసియా, హిందూ మహాసముద్రాలు కలిపే స్ట్రాటజిక్ లొకేషన్ లో భారత్ ఉండడం మనకు ప్రత్యేకమైన భౌగోళిక రాజకీయ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ మార్గాల ద్వారా చమురు ఉత్పత్తులు సహా ఇతర నిత్యావసర వస్తువుల కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడిన వేళ దేశ సముద్ర రవాణా వ్యవస్థను ప్రత్యర్థులు అవకాశం చూసి దిగ్బంధం చేసే ప్రమాదం లేకపోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్, చైనాల ఆగడాలను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్న భారత్ పొరుగున ఉన్న చిన్న దేశాలతో వివాదాలను పరిష్కరించుకొని బలమైన దౌత్యపరమైన బంధాలను ఏర్పరచుకోవడం అవసరం. అప్పుడే భారత్ సూపర్ పవర్ గా అవతరించే లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేయగలదు. ఈ విషయం మోడీ ప్రభుత్వానికి కూడా తెలుసు. అందుకే చాలా కాలంగా పొరుగు దేశాలకు సాయం చేసే విషయంలో వెనకడుగు వేయడం లేదు. అయినప్పటికీ మనకంటే జిన్పింగ్ సర్కార్ ఓ అడుగు ముందుంటుంది. మరి ఆ పరిస్థితులకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? పొరుగు దేశాలను చైనా మాయ నుంచి బయటపడేయాలి. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమైన మోడీ ఇప్పుడు అదే చేస్తున్నారు. అవును, దేశ ప్రధానిగా మూడోసారి మోడీ ప్రమాణ స్వీకారానికి దేశంలోని అగ్రనేతలతో పాటు విదేశీ నాయకులను ఆహ్వానిస్తోంది కేంద్రం. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల అగ్రనేతలను రావాలని కోరింది. మోడీ ఆహ్వానాన్ని శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే అంగీకరించారు. స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని హసీనాకు మోడీ ఫోన్ చేసి ఆహ్వానించగా ఆమె వస్తానని ప్రకటించారు. నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్బే, మారిషస్ ప్రధాని పర్వింద్ జుగ్నౌత్లకు మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానాలు పంపించారు. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు పంపినంత మాత్రాన పొరుగు దేశాలతో ఎదురయ్యే సవాళ్లకు సొల్యూషన్ దొరికినట్టేనా అంటే ఇది ఆరంభం మాత్రమే అని చెప్పాలి. ఎప్పట్లాగే మీకు అండగా ఉంటామనే హామీ ఇవ్వడానికి, దౌత్యపరమైన సంబంధాల బలోపేతానికి ఈ ఆహ్వానం తొలి అడుగు అవుతుందనడంలో అనుమానాలు అవసరం లేదు. మోడీ తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దక్షిణాసియా సహకార సమాఖ్య సార్క్ సభ్య దేశాల నాయకులు హాజరయ్యారు. 2019లో రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బిమ్స్టెక్ దేశాల నేతలు వచ్చారు. ఆ రెండు సందర్భాల్లో వాణిజ్యపరమైన వ్యూహాన్ని ఫాలో అయితే ఇప్పుడు పొరుగు దేశాలతో సంబంధాల బలోపేతానికి సిద్ధపడ్డారన్నమాట.